ఇంగ్లీష్ లాంగ్వేజ్ను 8 పార్ట్స్గా విభజించారు. వీటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. అవేమంటే నౌన్ నామవాచకము, ప్రొనౌన్ సర్వనామము, వర్బ్ క్రియ, ప్రిపోజిషన్ విభక్తి, యాడ్జెక్టివ్ విశేషణము, యాడ్వర్బ్ క్రియా విశేషణము, కంజంక్షన్ సముచ్చయము, ఇంటర్జంక్షన్ ఆశ్చర్యార్థకము. ఈ 8 భాషా భాగాలను వాక్యాలలో ఉపయోగించినట్లయితే ఒక అర్థవంతమైన సెంటెన్స్ తయారవుతుంది. అయితే వీటిని ఎక్కడ పడితే అక్కడ వాక్యంలో ఉపయోగించడానికి వీల్లేదు. వీటికంతటికి కూడా ప్రతిదానికి కూడా ఒక రూల్ అనేది ఉంది. ఆ రూల్స్ని పాటించినట్లయితే మంచి అర్థాన్ని ఇచ్చేటువంటి సెంటెన్స్ తయారవుతుంది. వీటిని గురించి ప్రత్యేకంగా మరొక వీడియోలో వీటిని గురించి ప్రత్యేకంగా తెలియజేస్తాను. అయితే ఇందులో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మొత్తానికి ఈ 8 నౌను వర్బ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వర్బ్స్లో కూడా హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. ఏవి? బీ వర్బ్స్, హ్యావ్ వర్బ్స్, డూ వర్బ్స్, మోడల్ వర్బ్స్ ఇవన్నీ కూడా తక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌను కాకుండా వర్బ్ కాకుండా ఉన్నటువంటి ప్రొనౌను, ప్రిపోజిషను, ఆబ్జెక్టివ్, యాడ్వర్బ్, కంజంక్షన్ ఇవి పరిమితంగా ఉంటాయి. ఎక్కువగా ఏవైతే పరిమితంగా ఉన్నవి అపరిమితంగా ఉండేటివి 2 భాగాలుగా మనం విభజించుకోవాలి. అంటే ఏవైతే పరిమితంగా ఉంటాయో వాటిని గురించి బాగా తెలుసుకుంటే అపరిమితంగా ఉన్నటువంటి నౌన్స్ గురించి కానీ యాక్షన్ వర్బ్స్ గురించి కానీ మనము వేరేగా విభజించుకొని వాటి మీద కూడా పట్టు సంపాదించుకోవచ్చు. మొదట పరిమితంగా ఉన్న వాటి గురించి మనం బాగా తెలుసుకోవాలి. అయితే అన్నింటినీ బాగానే తెలుసుకోవాలి, కానీ ఈ విధంగా 2 భాగాలుగా విభజించుకొని ఆ విధంగా మనము వాటి మీద పట్టు సంపాదించినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకు సులభంగా నేర్చుకోవడానికి వీలవుతుంది.